Thank you very much. Good evening to RGV garu, Kanikala Bharan garu, Vedika మీద ఉన్న విశిష్ట అతిథులందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఐ ఫీల్ వండర్ఫుల్ ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ లో ఉండడం, బికాస్ ఇలాంటి బుక్ గతంలో ఎప్పుడు చూడలేదు. కానీ అందరికీ ఇక్కడ కామన్ ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ ఈజ్ ఈ పుస్తకం విధానం ఎలా ఉంది అన్నదానికన్నా కూడా పుస్తకంలో ఏముందని. అది అఫ్ కోర్స్ ఆర్జీవి గారి గుబాళింపులు ఇందులో ఉన్నాయని చెప్పి తెలుస్తోంది, రైటా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పుస్తకంలో ఒక పేజీ, ఈ పుస్తకం రాయడానికి పరోక్షంగా రామోయిజం సిరీస్ కూడా ఒక కారణం అయిందని చెప్పారు కాంతిరీసా గారు. సో ఫస్ట్ ఐ లైక్ టు థ్యాంక్ హిమ్ వెరీ మచ్. కాంతిరీసా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ getting inspired, because the ability to get inspired itself is an inspiring quality. And Ramoism series oka నాకు కూడా in my entire career, my life, it's one of the best things that has happened. So I'd like to thank RGV sir for all the time he has invested. And నేను అప్పుడప్పుడు నిద్రపోతున్నట్టు మొహం పెట్టినా కూడా భరించి, నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, అడిగినవే మళ్ళీ అడిగినా, పిడివాదం పెట్టుకున్నా కూడా అవన్నీ భరించి ఓపిక్గా కాదని ఎక్కడా శృతి కూడా మించకుండా సమాధానాలు చెప్పినందుకు ఆర్జీవి సార్, థ్యాంక్ యూ సార్. మామూలుగా ఎవ్రీబడి ఆస్క్స్ మీ, మీరేం నేర్చుకున్నా ఆర్జీవి గారి నుంచి అని చెప్పి. మొన్న కూడా సంబడి ఆస్క్డ్ మీ, అండ్ ఆర్జీవి గారు స్ట్రాంగ్లీ ఫీల్స్ నేను ఇంతవరకు అస్సలు మారలేదు. రామోయిజం లాంటి ఒక సిరీస్ ఇన్ని గంటల పాటు ఆయన చెప్పింది విన్నా కూడా నేను జడ పదార్థంలా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నానని చెప్పి ఆయన ఫీలింగ్. ఎందుకంటే నేను ఇంకా శాస్త్రీయ సంగీతం పాడతాను, నేను నా వేషధారణ కానీ, నేను నన్ను ప్రెజెంట్ చేసుకునే పద్ధతి కానీ, నా అభిరుచులు కానీ ఏమీ మారలేదు. బట్ ఐ కీప్ టెలింగ్ హిమ్ దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ లెర్న్డ్ ఇన్ రామోయిజం, బికాస్ నువ్వుగా ఉండగలిగితేనే యూ కెన్ కాంట్రిబ్యూట్ ఆర్ యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ అ జాయ్ఫుల్ లైఫ్. ఇంకోళ్ళ మారే ప్రయత్నం చేస్తే అది ఎవరికి వర్తించదు, ఎవరికి ఎటువంటి మేలు చేయదని చెప్పి. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ రామోయిజం. అండ్ ఆల్సో సార్, రాము సార్ మామూలుగా అన్నమాచార్య కీర్తనలు ఇప్పుడే ఆయన సంగీతంతో మొదలు పెట్టారు. మీకు ఓవర్డోస్ అవుతుందేమో నాకు తెలియదు, కానీ శాస్త్రీయ సంగీతం కాబట్టి సంకీర్తనలో చెప్పే గొప్ప తత్వం అంతా కూడా మీరు తెలుసో తెలియకో రామోయిజంలో మీరు చెప్పేశారు సార్. అది ఒక కీర్తన గుర్తొస్తుంది సార్, భరణి సార్. మళ్ళీ పాడితే మీరు పారిపోతారా? పల్లె వరకు ఒకట సార్. అది అన్నమయ్య కీర్తన. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికిని అని. అలాగా ఇష్టమైన రీతిలో జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, అండ్ అన్నిటికీ అతీతంగా మనలో మనం ఎలా ఉండగలుగుతాం అని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిత్వం రామ్ గోపాల్ వర్మ గారు. సో ఐ థింక్ సార్ దట్స్ యువర్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇప్పుడు మీరు పాడమని అడగట్లేదు, పాడొద్దా? తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము. మీరు మోక్షం అని తెలుసుకున్నారు సార్, అండ్ తెలియకున్న వాళ్ళకి బంధం అవుతుంది. సో మీ నుంచి నేర్చుకున్న 2 నిమిషాలు ఉన్నాయంతా అయిపోయిందా? 2 నిమిషాలు ఉన్నాయి. ఓకే, మీ నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలు సార్. బాగా కట్టలు తెంచుకుని కోపం వస్తున్నా కూడా ఎలా కోపాన్ని బయటికి కనిపించకుండా దాచవచ్చు, లేదు కోపం రాకుండా చూడవచ్చు మీరు. రెండో విషయం, పిచ్చి ప్రశ్నలు వేసినా కూడా ఎలా రియాక్ట్ కాకుండా, మన సంయమనం కోల్పోకుండా మనం ఎలా మనం ప్రెజెంట్ చేసుకోవచ్చు. మూడో విషయం, సెల్ ఫోన్ ని చూస్తూ సైమల్టేనియస్ గా అవతల వాళ్ళ ప్రశ్నకి ఒక చేవటి పడేసి సమాధానం చెప్పడం ఎలా, ఇది కూడా మీ నుంచి నేర్చుకున్నారు సార్. అండ్ నాలుగోది, భూమి బద్దలైపోయి పైన నుంచి ఒక పిడుగు వచ్చి పడినా కూడా నెత్తి మీద, ఈ పిడుగు టెక్నికాలిటీస్ గురించో లేకపోతే పిడుగు పడిన టెక్నాలజీ ఏమిటో ఆలోచిస్తూ అక్కడే నిలబడే ఆ గుణం, అది కూడా మీ నుంచి నేర్చుకున్నాం సార్. And apart from that, of course, jokes apart, you have really inspired a lot of people, sir, through your result in revolutionizing what is and questioning what is and arriving at what people want to be.
rather than just following what is conditioned and told to them. Kabatti meeku I would like to thank you immensely. And Kantrisa garu, this is a wonderful book because మీరు బుల్లెట్ పాయింట్స్ రూపంలో అన్ని ఎపిసోడ్స్ రామోజం చూడిన వాళ్ళ కోసం కూడా చాలా చక్కగా దీన్ని ప్రెజెంట్ చేశారు ఈ తరానికి రాబోయే తరాలకు కూడా. I feel there will be a sequel to this book on RGV's Blue Book will also become Dark Blue Book soon అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మ్యామ్ అలాగే ఆ బుక్ మీద సైన్ పెడితే మీ ఆటోగ్రాఫ్ కూడా కావాలి, సో దట్ క్యాన్వాస్ మీద అక్కడ బై శ్రియా ఎసెన్షియల్స్. సో కాంత్రిసా గారి అమ్మగారు ఆ బహుమతిని మీకు బహుకరిస్తారు. So I'm my mother. కాంత్రిసా గారి మదర్. So she is my first disciple in my paintings. Give her a big round of applause, guys. నెక్స్ట్ ఫిలిం రైటర్ సిరాజ్ శ్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము అబౌట్ ద బుక్.